33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్యకశిపుడు ఆ వెలుతురు చూడలేక స్వామి చుట్టూ తిరిగి గదాదండంతో కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమంటే ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ గబగబా వెళ్ళి ఆ హిరణ్యకశిపుని యొక్క డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి కలుగులోకి పారిపోతున్నటువంటి ఎలుకని నాగుపాం పట్టుకుని పడగ పైకెత్తితే ఎలా ఉంటుందో అలా డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి గడప దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పగలు కాదు రాత్రి కాదు ప్రదోషవేళ ఏ ఇతరమైనటువంటి ప్రదేశమునందు కాకుండా పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని పంచ కట్టి ఉంటే దిక్కులుంటాయి, పంచ పైకి తీస్తే దిక్కులుండవు. పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని ఆ ప్రాణమున్నది కాదు ప్రాణము లేనిది కాదు, జంతువు కాదు పావు కాదు, ఆయుధం కాదు వస్త్రం కాదు శస్త్రం కాదు, రాక్షసులు కాదు దేవతలు కాదు యక్షులు కాదు గంధర్వులు కాదు కిన్నెరులు కాదు కింపురుషులు కాదు నరుడు కాదు జంతువు కాదు, నరసింహమై ఆ గంగానది సుడితిరిగినట్టుగా ఉన్నటువంటి ఆ నాభి కనపడుతుండగా విశాలమైనటువంటి వక్షస్థలంతో పెద్ద పెద్ద ఆ దంతములతో దంస్ట్రలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యు ఆసన్నమైందని తెలివి తప్పి తలవాల్చేసినటువంటి హిరణ్యకశిపుణ్ణి తొడల మీద వేసుకొని పెద్దగా పెరిగినటువంటి తన గోళ్ళు ఆ కడుపులోకి దింపి చీల్చి 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్యకశిపుడు ఆ వెలుతురు చూడలేక స్వామి చుట్టూ తిరిగి గదాదండంతో కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమంటే ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ గబగబా వెళ్ళి ఆ హిరణ్యకశిపుని యొక్క డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి కలుగులోకి పారిపోతున్నటువంటి ఎలుకని నాగుపాం పట్టుకుని పడగ పైకెత్తితే ఎలా ఉంటుందో అలా డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి గడప దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పగలు కాదు రాత్రి కాదు ప్రదోషవేళ ఏ ఇతరమైనటువంటి ప్రదేశమునందు కాకుండా పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని పంచ కట్టి ఉంటే దిక్కులుంటాయి, పంచ పైకి తీస్తే దిక్కులుండవు. పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని ఆ ప్రాణమున్నది కాదు ప్రాణము లేనిది కాదు, జంతువు కాదు పావు కాదు, ఆయుధం కాదు వస్త్రం కాదు శస్త్రం కాదు, రాక్షసులు కాదు దేవతలు కాదు యక్షులు కాదు గంధర్వులు కాదు కిన్నెరులు కాదు కింపురుషులు కాదు నరుడు కాదు జంతువు కాదు, నరసింహమై ఆ గంగానది సుడితిరిగినట్టుగా ఉన్నటువంటి ఆ నాభి కనపడుతుండగా విశాలమైనటువంటి వక్షస్థలంతో పెద్ద పెద్ద ఆ దంతములతో దంస్ట్రలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యు ఆసన్నమైందని తెలివి తప్పి తలవాల్చేసినటువంటి హిరణ్యకశిపుణ్ణి తొడల మీద వేసుకొని పెద్దగా పెరిగినటువంటి తన గోళ్ళు ఆ కడుపులోకి దింపి చీల్చి